కదా. అరే కవిరాజ్ అంకల్, ఎందుకు మీరు దాక్కొని ఇలా కవితలు చెప్తున్నారు? మా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పండి, మజాగా ఉంటుంది. వస్తాను. నిన్ను కలవకుండా ఎలా ఉంటాను? అంతేకాదు, మన పాత బాకీలన్నీ తీర్చేసుకుందాం. నీ కారణంగానే నా తమ్ముడు జైల్లో ఉన్నాడు. అంత సులభంగా నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు? సరే, నా కవితను విను. మా మామ మా అత్తకి సిల్వర్ మార్కెట్ లో సిల్వర్ స్పూన్ తో గోల్డ్ బిస్కెట్ తినిపించాడు. ఎలా ఉంది? బంగారు బిస్కెటా? ఇది తప్పు. నీకు కవితలు అసలు రాలేదు. ఇది తప్పో కాదో నీకు అవసరం లేదు, కానీ ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. వెండి మార్కెట్ అంటే మళ్ళీ డాబా అనే ఉంది. వేదాస్ నగర్ అవుట్ కట్ లో చంద్రనగర్ పక్కనే ఉంది. అక్కడికి చాలా మంది వస్తారు. అది చాలా ఫేమస్. నాకు అర్థమైంది. త్వరగా వెళ్దాం. అసలు నెక్స్ట్ బ్లాస్ట్ అక్కడ అనేది ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా. రండి. హలో హలో ఆల్ పోలీస్ ఫోర్స్, త్వరగా మీరందరూ దాబా దగ్గరికి వచ్చేయండి. అక్కడ బాంబ్ స్క్వాడ్స్ తో బాంబును చెక్ చేయండి. ఒక నిమిషం ఉండండి, మనం కొంచెం ఆలోచించి చూద్దాం. వద్దు శివ, ఇప్పుడు మనం చాలా దూరం వెళ్ళాలి. త్వరగా వెళ్ళి మనం ఆ బాంబుని కనిపెట్టి డిస్ట్రాయ్ చేయాలి. ఇది ఆలోచించడానికి సమయం కాదు. నువ్వు ఆలోచించు. నీకు వేరే ఏదైనా ఐడియా వస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. కలుద్దాం. ఒక నిమిషం. ఈసారి వెళ్తూ వెళ్తూ లడ్డు సింగ్ గారు మనకి సాయం చేశారు. వాళ్ళే తెలియకుండా మనకు క్లూ ఇచ్చారు. అదేంటంటే ఆ డాబా మన సిటీ బయట ఉంది, కాబట్టి అక్కడ బ్లాస్ట్ జరిగితే అంత నష్టం కలగదు. దీనికి వేరే ఏదో ఒక అర్థం ఉంది. బాబాయ్ పిన్నికి ఎందుకు బంగారు బిస్కెట్ నిచ్చారు? వెండి స్పూన్ తో చట్నీయే కదా ఇచ్చారు. ఈ బంగారం బిస్కెట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మనకి కావాల్సిన జవాబు ఆ బంగారపు బిస్కెట్ లోనే ఉంది. మరి ఆ బంగారపు బిస్కెట్ ఎక్కడ దొరుకుతుంది? నగల కొట్లో, బ్యాంక్ లో కూడా ఉంటాయి. ఈసారి నువ్వు సరిగానే చెప్పావు. ఎక్కువగా బంగారపు బిస్కెట్లు బ్యాంక్ లోనే ఉంటాయి, బంగారపు కొట్లో తక్కువగానే ఉంటాయి. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, ఏ బ్యాంకు ఎక్కువగా బంగారపు బిస్కెట్ ని ముచ్చుకుంటుంది? ఇది లడ్డు సింగ్ గారికి మాత్రమే తెలుసు. పోలీసులకి అన్ని విషయాలు తెలుస్తాయి కదా. లడ్డు సింగ్ గారు, ఎక్కువ బంగారపు బిస్కెట్లు మనకి ఎక్కడ దొరుకుతాయి? ఏంటి శివ, నేనిక్కడ మన నగరాన్ని కాపాడాలని తాపత్రయపడుతుంటే నువ్వు తినడానికి బిస్కెట్లు అడుగుతున్నావేంటి? అయినా నాకు ఆకలిగానే ఉందనుకో. బిస్కెట్లు ఎక్కడ దొరుకుతాయి? ఓహో, నేను తినే బిస్కెట్ల గురించి మాట్లాడడం లేదు, బంగారపు బిస్కెట్ గురించి మాట్లాడుతున్నాను. అవి ఎక్కువగా ఏ బ్యాంకులో ఉంటాయి? ఓహోహోహో, గోల్డ్ బిస్కెట్స్ వేదాస్ సిటీ బ్యాంకులో శివ. ఇప్పుడే లాస్ట్ వీక్ 50 కేజీల బంగారానికి కన్సైన్మెంట్ జరిగింది. అయితే లడ్డు సింగ్ గారు, మీరు త్వరగా అందరినీ తీసుకొని అక్కడి నుంచి వచ్చేయండి. ఆ కవిరాజ్ మిమ్మల్ని మోసం చేశాడు. పోలీస్ ఫోర్స్ మొత్తాన్ని సిటీ నుంచి బయటికి రప్పించి సులభంగా వేదాస్ బ్యాంక్ లో ఉన్న బంగారాన్ని దొంగిలించాలనుకున్నాడు. నేను అక్కడికే వెళ్తున్నాను, మీరు కూడా త్వరగా రండి. అరే, ఈ డ్రైనేజ్ ని ఎవరిలా ఓపెన్ చేసి ఉంచారు? కానీ ఇక్కడ ఎవరు కనిపించడం లేదు. నాకెందుకో అనుమానంగా ఉంది. రేవా, వేదాస్ బ్యాంక్ దగ్గర ఒక మ్యాన్హోల్ ఉంది. నేను దాని లోపల నుంచి బ్యాంక్ కి వెళ్తున్నాను. కవిరాజ్ బ్యాంక్ వెళ్ళడానికి ఒక పెద్ద సొరంగాన్ని తవ్వాడు. ఇందులో నుంచి సులభంగా బ్యాంక్ వెళ్ళొచ్చు, కాబట్టి తను ఇటే వెళ్ళుంటాడు. మీరు వెంటనే లడ్డు సింగ్ గారిని తీసుకొని వచ్చేయండి. ప్రజలు ఏం చెప్తారంటే శివ చాలా తెలివైన వాడు, స్పీడ్ గా ఉంటాడు, వాడు ఉన్నంత వరకు వేదాస్ నగరంలో ఎవరు కొల్లగొట్టలేడు అంటారు. కానీ నేను వాడికి కవితల్ని చెప్పి కన్ఫ్యూజ్ చేసేసాను. వాళ్ళందరూ నగరానికి బయట ఉన్న చాందనికి డాబాలో బాంబుని వెతుకుతూ ఉండుంటారు.
ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ ని 50 సంవత్సరాల వరకు ఎవరు మర్చిపోలేరు. అయితే నువ్వు నా కవితల వలలో చిక్కుకోలేదన్నమాట. పోనీలే, నీలాంటి పిల్లోని నలిపేయటం నాకు ఎంత పని. క్షణంలో నలిపేస్తాను చూడు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. ఓ, పిల్లాన్ని పిల్లాడు అనకుండా ఇంకేమనాలంటావు చెప్పు. శివ, నా పేరు శివ. ఆ విషయం నాకు తెలుసులే. రేపటి నుంచి నువ్వు ఉండవు, నీ పేరు ఉండదు, సరేనా? ఏంట్రా అందరూ తమాషా చూడటానికి వచ్చారా? వాడి సంగతి తెలుసండి. పట్టుకుంటురా వాడిని. Left, right, left, right, left, right, left, right. Hands up! ఈ ప్రదేశం మొత్తం పోలీసులు చుట్టుముట్టారు. ఆపండి. అప్పుడప్పుడు భలే తమాషా చేస్తావు లడ్డు సింగు. వచ్చావుగా, నీ లెక్కను కూడా పైసలు చేస్తానులే, తీసుకో. వదులు వదులు, లేకపోతే పడిపోతాను. ఏం చేస్తున్నావు నువ్వు? శివ, అతను బంగారం తీసుకొని పారిపోతున్నాడు. హాయ్ అంకల్, నాతో రేస్ పెట్టుకుంటే అందరూ ఓడిపోవాల్సిందే. నీకు వైద్యం చేయకుండా ఇక్కడి నుంచి కదలటం కష్టం అనుకుంటాను. సరే, నీకు వైద్యం చేసే బయలుదేరతాలే. నీకు దండం పెడతాను శివ, వద్దు, చాలు చాలు, ఇక ఆపు. ఇప్పుడు నేను ఒక కవిత చెప్తాను, వింటావా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, కానీ ఈ లడ్డు సింగ్ ఆల్వేస్ సూపర్ స్టార్ నిరా. ఇప్పుడు నేను కూడా మీకు కవిత చెప్తాను. అన్న తమ్ముళ్ళు కలిసి ఆడుకుంటారు. దొంగతనానికి వెళ్ళారు, పోలీసులకి దొరికిపోయారు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు జైలుకి. అక్కడ భోజనం తినాలి, వాళ్ళు ఇచ్చిన మంచి నీళ్ళే తాగాలి.
ఆపండి. నేనిక వినలేను. నేను మొదటిసారిగా జైలుకి వెళుతున్నాను. దానికి కారణం ఈ శివానే.